Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. First of all, అందరికి హ్యాపీ ఉగాది. అయితే దీని ముందు వ్లాగ్ లో మీరు చూసారు కదా, మేము ఏమేమి కొన్నాము, ఏ అకేషన్ గిఫ్ట్స్ కొన్నాము, అసలు ఎలాంటి గిఫ్ట్స్ కొన్నామని మీరు చూడలేదు కాబట్టి అదే తెలీదు. నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుస్తుంది అకేషన్ ఏంటనేది. బట్ ఆ అకేషన్ కి చాలా ఇంపార్టెంట్ గిఫ్ట్స్ అనమాట ఇవి. మా ఆవిడ సెలెక్షన్ మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో, చాలా యూనిక్ గా ఆలోచిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్స్ ఉంటుంది. అవి ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాం. మరి చూపించే ముందు కొత్త సంవత్సరంలో నేను ఒక కంకణం కట్టుకున్నాను. వీలైనంత వరకు మా ఆయన్ని మాట్లాడిస్తాను. నేను కొంచెమే చాలా మంది అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ సార్ ని మాట్లాడివ్వండి మేడం, మీరే మాట్లాడుతుంటారని చాలా మంది చెప్తుంటారు. సో దానికోసం నేను నేర్చుకుంటున్నానండి అంతే. అందుకనే నేను ఈ విశ్వావసనామ సంవత్సరంలో తక్కువ మాట్లాడదాం. అసలే మీనరాశి వాళ్ళు తక్కువ మాట్లాడాలంట. నేను మీనరాశి కాబట్టి తక్కువ మాట్లాడుతున్నాను. నేను వృషభ రాశి అండి. నేను ఆల్వేస్ బుల్ అన్నమాట. సో ఎనీహౌ యాక్చువల్లీ సో ఈ గిఫ్ట్స్ గురించి కొంచెం చెప్తాను నేను. ఎందుకు గిఫ్ట్స్ కొంటున్నాము అండ్ ఈ గిఫ్ట్స్ కి ఇన్స్పిరేషన్ ఒకళ్ళు ఉన్నారు. సో ఆ ఇన్స్పిరేషన్ ఏంటి అవన్నీ మాట్లాడుకుందాం. ఓకే, అవన్నీ మాట్లాడుకునే ముందు ఒక చిన్న లేదు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మాకు ఉగాది కానీ ఈ సంవత్సరం అంతా పండుగలు లేవు. బికాజ్ మీ అందరికీ తెలుసు మా నాన్నగారు చనిపోయారని. November 2nd. సో మేము చేసుకోకూడదండి పండుగలు. 1 year వరకు పండుగలు లేవు కాబట్టి. బట్ ఆయనకి ఏంటంటే సెలబ్రేషన్స్ అనేవి చాలా ఇష్టం అండి. ఎవరైనా సెలబ్రేట్ చేసుకున్నా, అండ్ పర్టికులర్గా నా సెలబ్రేషన్స్ అంటే ఆయనకి ఒక పండుగ అనమాట. సో పండుగ సెలబ్రేట్ చేసుకోకుండా ఒక ముఖ్యమైన విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి ఇది చేసుకుంటున్నాం. సో అందుకని పండుగ చేసుకుంటుంది కాబట్టి మేము ఇలా సెలబ్రేట్ చేస్తాం. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, మన ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. డాడీ ఈ ఎపిసోడ్ మీకోసమే, చూసుకోండి. చాలా హ్యాపీ ఫీల్ చాలా సంతోషపడిపోయారు. చాలా హ్యాపీ ఫీల్ అయి ఉండేవాళ్ళు. సో ఈ ఎపిసోడ్ చూడాలి అంటే ఇలానే ఇంకా మంచి ఎపిసోడ్ చూడండి. ఫస్ట్ మన నీలి మేఘాలు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. సో మేము గిఫ్ట్స్ అసలు ఏం సెలెక్ట్ చేసాము ఏంటి అని మీరు చూడాలి కదా. చూపించిన చాలా ఓపెన్ చేయనా? సమ్మర్ వస్తుంది కాబట్టి నాకు అర్థమైంది. నాకు కూడా తెలియదండి ఏం గిఫ్ట్స్ ఓపెన్ చేసిందో, ఏం సెలెక్ట్ చేసిందో కూడా. షాపింగ్ చేశాను కానీ బట్ అక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఇంద్రా వచ్చాడు, మమ్మీ వచ్చింది, ఇద్దరు వచ్చారు షాపింగ్కి. కానీ వాళ్ళకి తెలీదు. నేను ముందే చెప్పేశాను ప్రియాకి, మనం ఏం తీసుకుంటున్నాం అన్నది వాళ్ళకి చెప్పకు అని చెప్పేసి. ఎందుకునంటే ఐ వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బీ ఎ సర్ప్రైజ్ అనమాట. దీని వెనక ఒక స్టోరీ ఉంది, చెప్పనా? ఓకే. సో యాక్చువల్లీ ఏమైందంటే, నేను రోజు ఆఫీస్కి వెళ్తా కదా, వెళ్ళినప్పుడు మిగతా పిల్లలందరూ కూడా అక్కడే భోంచేస్తారు. కానీ డెలివరీ బాయ్ వచ్చేసేసి అందరికీ డెలివరీ చేయాలి హైదరాబాద్లో. సో చందు అనమాట మా డెలివరీ బాయ్ పేరు. సో చందు వచ్చేసేసి అక్కడ ఫ్రిడ్జ్ పక్కన ఒక ఇంత డబ్బా కనిపించింది నాకు. ఏంట్రా డబ్బా అని అన్నా. చందుది మేడం అని. అయ్యో డబ్బా మర్చిపోయాడు అంటే, లేదు మేడం తినేసి వెళ్ళిపోయాడు అని. అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఆ పిల్లడు పొద్దున్నే వాళ్ళ మమ్మీ కట్టిస్తుంది అనమాట, వాళ్ళ మమ్మీనో సిస్టరో. అయితే అక్కడ పెడతాడు, ఆ కొంచెం అన్నం తినేసేసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఐ ఫెల్ట్ లిటిల్ బ్యాడ్. మిగతా పిల్లలందరూ అక్కడ వండుకొని తింటారు, టైంకి తినేస్తారు, ప్రాబ్లం లేదు. అలానే కిందికి వెళ్ళిపోయేటప్పుడు వాడు డెలివరీ బ్యాగ్ అంతా సెట్ చేసుకొని బయలుదేరుతున్నాడు. ఒక ప్లాస్టిక్ బాటిల్లో మొత్తం ఐస్ కట్టేసి ఇలా ముందుకు పెట్టుకున్నాడు. ఏంట్రా బాటిల్ అని అన్నా. మంచినీళ్ళు మేడం అని అన్నాడు. సరిపోతాయా అని అంటే, కొంతసేపు ఉంటాయి కదా మేడం. సో ఆ ఐస్ కట్టేసిన బాటిల్ని వాడు రోజు పెట్టుకొని అది తీసుకెళ్తాడనమాట, ఈవినింగ్ ఫ్రీజర్లో పెట్టి. ఎందుకునంటే సో దట్ అట్లీస్ట్ ఒక 1 hour చల్లనీళ్ళు తాగొచ్చు అని చెప్పి. ఐ ఫెల్ట్ బ్యాడ్. మనము ఎవరెవరి గురించో ఆలోచిస్తాము, మన టీం గురించి మనం ఆలోచించాలి. సో దట్ ఈస్ వేర్ దిస్ ఐడియా కేమ్ అనమాట. అందుకని చందు ఇన్స్పిరేషన్తోనే నేను ఈ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ చేయించా. సో ఈ బాటిల్
ఇప్పుడు వచ్చేసేసి మీకు ఇది చూపిస్తాను. ఓకే, బాక్స్ బాగుందా? వెరీ నైస్. ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయి కదా? 2 కలర్స్ ఆర్డర్ చేశాను నాన్న, చూపిస్తాను నేను. అంటే కలర్స్ అంటే లైక్ బాక్స్ ఒకటి, అంటే బాక్స్ ఈ పార్ట్ అంతా ఒకటే ఉంటుంది. సో ఇదొక గ్రీన్ కలర్, ఇదొక బ్లూ కలర్. బట్ బాక్స్ చూడండి చాలా బాగుంది. లంచ్ బాక్స్. లంచ్ బాక్స్. లంచ్ బాక్స్ ఇది చూడు, ఇదో నన్ను చూపించు. ఇదిగో ఇక్కడ వచ్చేసేసి అన్నము కూర ఇంకేదైనా పెట్టుకోవచ్చు. అండ్ క్లీనింగ్ కి చాలా ఈజీ ఉండాలి. సో ఇది ఇలాగ వచ్చేస్తుంది అనమాట. ఇదిగో నీట్ గా క్లీన్ అయిపోతుంది. అండ్ దీని కింద వచ్చేసేసి మరి ఏమనుకుంటున్నావు, ఇదిగో మరి ఎలా తింటారు? స్పూన్ కూడా చూడు మళ్ళీ ఎంత నీట్గా ఉందో. సో స్పూన్, ఒకవేళ మన వాళ్ళు ఏమైనా నూడిల్స్ లాంటివి తినాలనుకున్నారనుకో, ఇదిగో తినే వాళ్ళందరిలో ఎవరో ఒకరికి రాదా చైనాకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా నేర్చుకుందాం ఒకరోజు. ఒక ఎపిసోడ్ ఒట్టి మనం దీంతో ఎలా తినాలి అన్నది ట్రై చేద్దాం, ఓకేనా? ఇంకా కావాలంటే ఇక్కడ కొంచెం మనం ఏమైనా పెట్టుకోవచ్చు. ఇదిగో అంటే ఇక్కడ ఏమైనా ఒక పాపడ్ పెట్టుకోవచ్చు. ఇది పెట్టేసేసి ఇది ఇలా పెట్టేయాలి. పెట్టేసేసి ఇదంతా ఎయిర్ టైట్ అమ్మ ఫుల్. అంటే నాకు ఏమనిపించిందంటే, మనము మామూలుగానే మనం నార్మల్గానే నాకు గిఫ్ట్స్ కొనేటప్పుడు నేను చాలా ఆలోచించి చేస్తా. మనం ఏ ఫంక్షన్ చేసినా లేకపోతే మన దివాళీ హ్యాంపర్ అయినా, కానీ ఈ పర్టికులర్ అకేషన్కి నాకు ఏమనిపించిందంటే ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్ అని అనిపించింది. అందుకనే ఇది అండ్ ఈ బాటిల్, సమ్మర్ కదా పర్ఫెక్ట్ గిఫ్ట్. ఇలా బాగుంది కదా, నైస్. ఇప్పుడు ఇవన్నీ బ్యాగుల్లో సర్దుకోవాలము అర్జెంటుగా. ఇవన్నీ సర్దేసేస్తే ఎవరికైనా ప్రైజ్ కావాలి అని అనుకుంటే ఈ బాక్సెస్ది కానీ బాటిల్స్ది కానీ నాకు కింద మెసేజ్ పెట్టండి, కుదిరితే డిస్క్రిప్షన్లో పెట్టేసేస్తా, మీరు చూసుకోండి. మీకు ఉపయోగపడుతుంది కదా, ఏమైనా మంచిగా ఆలోచించాలనుకుంటే. కొంచెం పైసలు పెడితే అన్ని మంచిగా జరుగుతాయి. అంత కాస్ట్లీ కూడా కాదు, బడ్జెట్ ఫ్రెండ్లీ క్వాలిటీ కూడా ఉంది. సో అందుకే డిస్క్రిప్షన్లో పెడతాను, రేట్ పెడతా. మళ్ళీ మీరు అడుగుతూ ఉంటారు కాబట్టి డిస్క్రిప్షన్లో పెడతా, తప్పకుండా మీరు రేట్ చూసుకోండి. ప్రియా రిటర్న్ గిఫ్ట్స్ నంబర్ కూడా పెడతాను, మీరు ఆ అమ్మాయికి ఫోన్ చేయండి. లేదు ఆన్లైన్ అయితే, ఆఫ్లైన్ అయితే ఆ అమ్మాయి స్టోర్ మన ప్రగతి నగర్ కూకట్పల్లిలో ఉంది, అక్కడికి వెళ్ళి కూడా మీరు కొనుక్కోవచ్చు. చాలా రకాలు ఉన్నాయి ఆ అమ్మాయి దగ్గర. నేను అందుకే డిస్క్రిప్షన్లో పెడతానంటున్నా. అంటే ప్రైస్ చెప్పడం బాగోదని చెప్పేసి వీడియోలో చెప్పట్లేదు, డిస్క్రిప్షన్ లో పెడదాం. సో దిస్ బ్యూటిఫుల్ నెక్ పీస్ ఇస్ ఫ్రమ్ పార్వతి జ్యువెలరీ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. పార్వతి నాతో ఐ డోంట్ నో పాపం ఎప్పటి నుంచి షీ వాంటెడ్ టు సెండ్ మీ జ్యువెలరీ, నేనే తొందరగా యాక్సెప్ట్ చేయలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ పార్వతి, చాలా నచ్చింది అండ్ చాలా క్లాసీగా ఉంది. జడావు జ్యువెలరీ, ఇక్కడ చక్కగా మూన్ వచ్చింది, దాని తర్వాత ఇక్కడ జడావు పెండెంట్ వచ్చింది. అండ్ ఇది ఎంత క్లాసీగా ఉందో, దీని ఇయర్ రింగ్స్ మరి ఓవర్గా హైట్ చేయకుండా చక్కగా చిన్న స్టడ్స్ ఇచ్చారనమాట. చాలా కాలమైంది ఇలా స్టడ్స్ వేసుకొని నేను. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ పార్వతి. సో మీరు కూడా పార్వతిది జ్యువెలరీ కొనుక్కోవాలి అని అనుకుంటే తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నెంబర్ రెండు పెడతాను, మీరు కూడా తన లెక్కించి కొనుక్కోండి. చాలా బాగుంటాయి, తన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి, తప్పకుండా కొనుక్కోండి, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎంత బ్యూటిఫుల్ శారీ అంటేనండి ఇది. దిస్ ఈస్ అ ప్యూర్ రా సిల్క్ శారీ, సిల్క్ మార్క్తో వస్తుంది అనమాట ఈ శారీ వచ్చేసేసి. దిస్ ఇస్ ఫ్రమ్ దీవా క్లోదింగ్ స్టూడియో. అసలు ఎంత ఎక్సలెంట్ కాంబినేషన్స్ ఉన్నాయో ఇవి. కాకపోతే నేను ఈ కాంబినేషన్ ఎందుకు సెలెక్ట్ చేశానంటే, ఇది వచ్చేసేసి ఎక్కడో నాకు నా పెళ్ళైన కొత్తల్లో సత్యనారాయణ వ్రతానికి ఈ కాంబినేషన్ వేసుకున్నాను అనమాట. ఎలిఫెంట్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్. సో అది గుర్తొచ్చేసేసి దీనికి కొంచెం బ్లాక్ ఉంది, బట్ చాలా బాగుంది. బ్లౌజ్ ప్యూర్ బ్లాక్ వచ్చింది అనమాట. చీర చాలా పెద్దది, బ్లౌజ్ కూడా చాలా మంచిగా 1 మీటర్ బ్లౌజ్ అండి. చాలా బాగుంది. దీవా క్లోదింగ్ స్టూడియో, ఐ లవ్డ్ యువర్ క్వాలిటీ. చాలా ఎలిగెంట్గా, స్టైలిష్గా, చాలా క్లాసీగా
చాలా బాగుంది చూసారా. దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి, యాక్చువల్లీ బ్రైటర్ కలర్స్, ఆరెంజ్ అలాంటివన్నీ ఉన్నాయి. కాకపోతే నేను కొంచెం సటిల్ కలర్ తీసుకున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ పేజ్ అండ్ ఫోన్ నెంబర్ రెండు స్క్రీన్ మీద పెట్టేస్తాను, మీరు కూడా వాళ్ళ పేజ్ని ఫాలో అయ్యి ఇలాంటి బ్యూటిఫుల్ రా సిల్క్ మార్క్తో ఉండే శారీస్ని కొనుక్కోండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో గిఫ్ట్స్ అయితే కొనేసేసాము, కానీ గిఫ్ట్ పెట్టడానికి ఒక మంచి బ్యాగ్ కావాలి. ఈ బాక్సెస్ అండ్ ఈ బాటిల్ చూసేసారు కాబట్టి ఈ రెండు పెట్టడానికి నిజంగానే ఒక మంచి బ్యాగ్ కావాలి. అంటే నేను అబద్ధంగా ఒక మంచి బ్యాగ్ కావాలని చెప్పాను. నాకు అర్థం కాదు, నేను మళ్ళీ నన్ను కట్ చేసి నేను అది చూస్తాను, కొత్తగా ఏమైనా చెప్తాడేమో అని అనుకున్నా. నిజంగానే ఒక మంచి బ్యాగ్ కావాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నేను తాంబూలం బ్యాగ్ లో వేసిస్తాను దీన్ని. అమ్మా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక బాక్స్ ని బాక్స్ అని చెప్పట్లేదు, నువ్వు గిఫ్ట్స్ అని చెప్పావు కాబట్టి నేను బాక్స్ బాటిల్ అని చెప్పాను. క్లియర్ గా అర్థమైంది కదా? నాకు అర్థమైంది ఏంటంటే కొత్త సంవత్సరం అయినా బాగా ల్యాగ్ మాస్టర్ అయిపోయాడు. ఎనీవేస్, ఇప్పుడు మామూలుగా అయితే పూజలకి వాటికి అయితే మనం ఏం చేస్తాము, అదేంటి తాంబూలం బ్యాగ్స్, పోట్లీ బ్యాగ్స్ అలాంటివి ఇస్తాం. కానీ ఈ అకేషన్ అటువంటిది కాదు కాబట్టి మేము ఒక స్పెషల్గా డిజైన్ చేయించుకోలేదు, మాకు దొరికేలాగా. సో దిస్ ఇస్ ద బ్యాగ్ అనమాట, ఇది చూడండి. సో ఇది ఎవరైనా సరే చక్కగా దేనికైనా వాడుకోవచ్చు. అండ్ దీని మీద కావాలని నేను లోగో వేయించలేదు. ఎందుకు వేయించలేదంటే అప్పుడు కామన్గా వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వాడుకోవచ్చు. నా స్వార్థం చూసుకొని నేను వేసుండొచ్చు, బట్ ఐ డెంట్ డూ ఇట్. సో దీనిలో 2 కలర్స్ తీసుకున్నాము, ఒకటి బ్లూ హ్యాండిల్, ఒకటి మెరూన్ హ్యాండిల్. నిజంగా ఈ అమ్మాయి షాప్ లో, ఈ అమ్మాయి స్టోర్ లో పర్టికులర్ గా చాలా బాగున్నాయండి. ప్రియా రిటర్న్ గిఫ్ట్స్ నిజంగానే చాలా బాగున్నాయండి. ఆ అమ్మాయికి ఓపిక కూడా ఎక్కువ. నేను ఎంత అందులో మీకు తెలుసు కదా, నేను గిఫ్ట్స్ విషయంలో చాలా ఆలోచిస్తా. నేను ఎన్ని అడిగితే అన్ని శాంపిల్స్ పంపించింది నాకు. ఆ తర్వాత నేను స్టోర్కి వెళ్ళి షాప్ చేయడం జరిగింది అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ దీస్ గిఫ్ట్స్. అండ్ ఇవన్నీ దీనిలోనా ఇది ఇలాగా. అమ్మో వీళ్ళు గెస్ట్ చేసి ఉంటారేమో నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటనేది. ఇక్కడ ఎన్ఎం ఫుడ్స్ మామూలుగా ఉండబోటం లేదు, మరి మీరు గెస్ట్ చేస్తారుగా. ఇంకా ఇదిగో ఇలా మన టీమ్ కి అండ్ వచ్చిన గెస్ట్లకి అందరికి కూడా ఇదే మా రిటర్న్ గిఫ్ట్ అనమాట. ఎంత థాట్ఫుల్ గా ఉంది కదా. నిజంగా సమ్మర్ వస్తుంది కాబట్టి అండ్ చల్లటి వాటర్ వేసుకుని వెళ్ళొచ్చు, ఫుడ్ ప్యాక్ చేసుకుని వెళ్ళొచ్చు. సో ఈ గిఫ్ట్స్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయి. ఐ హోప్ వాళ్ళకి నచ్చుతాయా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ లో వాళ్ళని అడుగుదాము. ఎలా ఉంది మన గిఫ్ట్ రివ్యూ అడుగుదాం. ఓకేనా? మన టీమ్ ని రివ్యూ అడుగుదాం. ఓకే, దాంట్లో ఒక మనిషిలో స్పెషల్ రివ్యూ తీసుకుందాం. ఓకే, సో ఇలాంటి ఎపిసోడ్స్ మీరు ఇంకా చూడాలి అని అంటే మా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఉంటుంది, క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, bye bye. I love you all. God bless you all.